సమస్య ఎలాంటిదైనా ప్రయత్నిస్తే పరిష్కారం లభిస్తుంది. అవసరాలకు అనుగుణంగా ఆలోచనల్ని ఆచరణలో పెడితే అదే అవకాశంగా మారుతుంది. కావలసిన ఉపాధిని అందిస్తుంది. ఇదే విషయం నిరూపిస్తున్నాడు ఖమ్మం యువకుడు అలీష్ బాబు. చిన్న సంఘటనతో ఉద్యోగానికి దూరమైన అతడు అలాంటి సమస్య మరో విద్యార్థికి రాకూడదని వినూత్న వ్యాపారానికి శ్రీకారం చుట్టారు. అవసరం ఉన్న యువత చెంతకే వెళ్లి సేవలందిస్తున్నాడు. ఆ యువకుడు ఎంటెక్ చేశాడు. సాఫ్ట్వేర్ కొలువు సాధించడమే లక్ష్యంగా ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఒకరోజు జాబ్ మేళాకు హాజరయ్యాడు. హడావిడిలో జిరాక్స్ కాపీలు తీసుకెళ్లటం మరిచాడు. ఎంత ప్రయత్నించినా ఆ సమీపంలో జిరాక్స్ లభించకపోవడంతో ఉద్యోగానికి దూరమయ్యాడు. సాంకేతికత సరికొత్త పంతాలో దూసుకెళ్తున్న ఈ రోజుల్లోనూ జిరాక్స్ కోసం ఇబ్బందులు పడడం ఆ యువకుడిని ఆలోచింపజేసింది. మొబైల్ ఈనెట్ అనే నయా వ్యాపారాన్ని ఎంచుకునేలా చేసింది. ఖమ్మం పట్టణం పాండురంగాపురానికి చెందిన అలీష్ బాబు నిరుద్యోగ యువత అవసరాలకు అనుగుణంగా మొబైల్ ఇంటర్నెట్ సేవల్ని అందిస్తున్నాడు. జాబ్ మేళా, పోలీస్, ఆర్మీ నియామకాలు నిర్వహించే ప్రదేశాల్లో జిరాక్స్ సహా వివిధ రకాల సేవల్ని చేరువ చేస్తున్నాడు. పట్టణానికి దూరంగా ఉండే మారుమూల ప్రాంతాలకు సైతం ఇంటర్నెట్ సేవల్ని అందుబాటులోకి తెస్తున్నాడు. ఎంటెక్ కంప్లీట్ చేశాను. సుమారుగా ఒక 3-4 ఇయర్స్ పాటు జాబ్స్ కోసం సెర్చ్ చేస్తూనే కొంచెం ఇబ్బందులు అనేది ఎదుర్కొంటూనే ఉన్నాను. సరే, ఇది ఎట్లన్నా కూడా ఒకనొక సందర్భంలో ఒక దగ్గరికి జాబ్ మేళాకని వెళ్ళాను. జాబ్ మేళాకని వెళ్తే అక్కడ కొన్ని జిరాక్సెస్ అవసరమైనాయి. చుట్టుపరిధిలో కూడా ఒక 2-3 కిలోమీటర్ల వరకు జిరాక్స్ సెంటర్ అనేది లేదు అని అంటే సరేలే అని చెప్పేసి బై వాకే వెళ్ళాను. అక్కడ వెళ్ళాక కూడా ఒక చిన్న ప్రాబ్లం మళ్ళీ ఇంకోటి వచ్చింది. అక్కడ పవర్ లేకపోవడం 3-4 గంటల వరకు అట్లనే జరిగిపోయింది. అది ఆ టైంలో నేను ఇంటర్వ్యూ అనేది లాస్ అయిపోయానండి. ఇలాంటి థాట్ ఎందుకు చేయకూడదు, పవర్ ఉంటేనేనా, పవర్ లేకుండా మనం ఇలాంటిది ఎందుకు చేయకూడదు అన్న థాట్ వచ్చింది. ఏడాది కిందట మొబైల్ ఈనెట్ వాహనాన్ని ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ చేతుల మీదుగా అలీష్ బాబు ప్రారంభించాడు. తొలుత జిరాక్స్ సెంటర్ పెట్టాలని అనుకున్న అతడు పెరిగిన ఇంటర్నెట్ సేవల అవసరాన్ని గుర్తించి ఈ వాహనాన్ని రూపొందించాడు. జిల్లాలో ఎక్కడ జాబ్ మేళాలు ఉన్నా, ఉద్యోగాల భర్తీ నిర్వహించినా, ఉద్యోగాలకు దరఖాస్తు స్వీకరణ ఉన్నా అక్కడ అలీష్ బాబు తన మొబైల్ ఈనెట్ వాహనంతో సిద్ధంగా ఉంటాడు. ఒక 3-4 మంత్స్ పాటు దానిపైన స్టడీ చేశాను. అప్పటికీ జాబ్ లేదు, అయినా కూడా ఓన్లీ మనకున్న బేసిక్ నాలెడ్జ్తోనే దీన్ని స్టార్ట్ చేశాను. చేసిన తర్వాత క్యాలిక్యులేషన్స్ అవి ఇవి చేసిన తర్వాత చాలామంది దగ్గర ప్రొఫెసర్లను కూడా చాలామంది నేను మీట్ అయ్యానండి. మీట్ అయితే వాళ్ళు కూడా అన్నారు, ఇది కష్టమే అండి, ఇట్లా చేయలేము మనం అని. అంటే ఎందుకు సార్, ఎక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే, ఇన్వర్టర్ క్యాపబిలిటీ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, సో నువ్వు ఇలాంటివి చేయలేవు అన్నట్టుగా కొంచెం చెప్పారు. ఇక నా ప్రయత్నాలు నేను చేశాను. ఈరోజు ఇట్లా స్వయం ఉపాధి కింద ఇట్లా ఈ నెట్ పెట్టానంటే. బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలు, ప్రధాన కూడళ్లలో మొబైల్ వాహనంతో అలీష్ సేవలందిస్తున్నాడు. కరెంటు సమస్య లేకుండా ఇన్వర్టర్ను ఏర్పాటు చేశాడు. నెట్ సౌకర్యం కోసం జియో, ఎయిర్టెల్ సిగ్నల్స్ రూటర్ను వినియోగిస్తున్నాడు. అన్ని వేళలా వినియోగదారులకు ఈనెట్ సేవల్ని అందిస్తూ స్వయం ఉపాధి సొంతం చేసుకుంటున్నాడు. యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.
ఇప్పుడు జాబ్ మేళా ఒక రోజు ఉంటుంది, తర్వాత పోలీస్ రిక్రూట్మెంట్ ఒక దగ్గర ఉంటుంది, లేదంటే ఆర్మీ రిక్రూట్మెంట్ ఒక దగ్గర ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ రిక్రూట్మెంట్స్ అవుతూ ఉన్నాయి. పర్టికులర్గా ఆ ప్లేస్లో అదే టైంలో పవర్ లేకపోయినా ఇబ్బంది అనేది జరుగుతూ ఉంటుంది. సో అప్పుడు అనిపించింది అనమాట, ఒకే పాయింట్లో ఉండటం కంటే వేరు ఏరియాల్లో కూడా మనం సర్వ్ చేయొచ్చు అన్న ఆలోచన వచ్చిందండి. అప్పుడు అనిపించింది ఇక మనం ఇట్లా మొబైల్లో పెడదాం, ఒకే పాయింట్లో ఉండటం కంటే వేరు ప్లేస్లో ఉందామని. అయితే దానికి పవర్ సప్లై మొత్తం కూడా ఇన్వర్టర్ పైన బేస్ అయిందన్న. 1500 వాటేజ్ ఈ ఒక మిషన్ రావాలి అని అంటే 1500 వాటేజ్ అవసరం అనేది ఉంది. అయితే ఈ 1500 వాటేజ్కి మనకు 5 kVA ఇన్వర్టర్ అవసరం ఉంటుంది. ఈ 5 kVA ఇన్వర్టర్కి బ్యాకప్ ఇవ్వాలి అంటే 8 hours బ్యాకప్ కంటిన్యూస్గా వస్తుంది. వినియోగదారుల వద్దకే సేవలను తీసుకొచ్చిన అలీష్ బాబు ఇతర జిరాక్స్ సెంటర్ల కంటే తక్కువ ధరలకే సేవలు అందిస్తున్నాడు. షాప్ అద్దె లేకపోవడంతో అతి తక్కువ ధరలకే జిరాక్స్ సేవలు, ఇంటర్నెట్ సేవలు ఇస్తున్నాడు. ఆధార్ కార్డు డౌన్లోడ్, పాన్ కార్డు దరఖాస్తు, పరీక్ష ఫలితాలు, ఉద్యోగాల కోసం దరఖాస్తులు వంటి సేవల్ని అందిస్తున్నాడు. ఖమ్మం సహా ఇతర గ్రామీణ ప్రాంతాలకు మొబైల్ అందిస్తే నాకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని రిమోట్ ఏరియాస్లో గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తే ఇలాంటివి వాళ్ళకు ఉపాధి దొరికినట్టుగా ఉంటుంది, సర్వీస్ అందించినట్టుగాను ఉంటుంది. ఏడాది కిందట ఉద్యోగం కోసం ఓ జాబ్ మేళాకు వెళ్లిన అలీష్ నిర్వాహకులు అడిగిన జిరాక్స్ కోసం బయటకు వచ్చాడు. సమీపంలో ఎక్కడా జిరాక్స్ సెంటర్ లేకపోవడంతో దాదాపు 3 కిలోమీటర్లు నడుచుకుని వెళ్లి జిరాక్స్ తీసుకొచ్చేసరికి ఉద్యోగం చేజారింది. ఆ క్షణమే ఈ సమస్యకు పరిష్కారం చూపాలనుకున్నాడు. మొబైల్ ఈనెట్ ద్వారా వినియోగదారుల వద్దకే సేవల్ని తీసుకువచ్చాడు. వ్యాపారిగా చక్కని విజయం సొంతం చేసుకున్నాడు. ఇక్కడ బాగుందన్న. పొద్దున్న జిరాక్స్ సెంటర్కి చాలామంది చిన్న మిషన్ క్లారిటీ రావట్లేదు, ఆధార్ కార్డు తీయన్న అంటే ఆధార్ కార్డు తీస్తే 2 పక్కలు తీస్తే 4 రూపాయలు అన్నారు. ఎంత దూరం నుండి వచ్చిన ఇక్కడ డబ్బులు పెడుతున్నా జిరాక్స్కి. ఇక్కడ బాగుందన్న, క్లారిటీ ఉంది, మంచిగా ఉంది. 2 రూపాయల జిరాక్స్. మేము ఖమ్మం పోలీస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది మాకు జిరాక్స్లు కావాలని. ఇప్పటికిప్పుడు చూస్తే ఎటు సైడ్ జిరాక్స్ మిషన్ లేవు. ఇక్కడ ఈ ఫోన్ జిరాక్స్ సెంటర్ ఉంది. ఇది మాకు ఎంతగానో ఉపయోగపడింది. మొబైల్ క్యాంటీన్ లాగా ఇది మాకు ఎంతగానో ఉపయోగపడింది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అందరికీ జిరాక్స్లు కావాలంటే మళ్ళీ ఎంత దూరం వెళ్ళి తెచ్చుకునే లోపల ఇక్కడ టైం అయిపోయే ఛాన్స్ కూడా ఉంది. స్వయం ఉపాధితో పాటు అందరికీ అందుబాటు ధరలో ఇంటర్నెట్, జిరాక్స్, ఆన్లైన్ టికెట్ బుకింగ్ వంటి సేవలు అందిస్తున్న అలీష్ ఈ మొబైల్ ఈనెట్ సేవల్ని మారుమూల గ్రామాలకు సైతం అందించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాడు.